రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ప్రొద్దుటూరు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. ప్రస్తుతం రాష్ట్రంలో రావణ కాష్ట జరుగుతూ ఉంది. ప్రజల మాటలతో దాడులు జరుగుతూ శరీరం పైన శారీరకమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. కర్రలతోనూ కత్తులతోనూ రాళ్లతోనూ మారణాదాయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన దాడులు చేస్తున్నారు. అంతటితో కూడా ఇళ్లల్లోకే చొరబడుతున్నారు. ఆటవిక రాజ్యం పరిపాలన వెళ్తాందా అనే చందాన ఇళ్లల్లోకే చొరబడుతున్నారు. ఇంట్లో ఉండే సామాన్లన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఇంట్లో ఉండే ఆడవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. చివరిగా ఇంటిని దహనం చేస్తున్నారు. నాతో పాటు అందరికీ బాధ కలిగేది, ఆశ్చర్యం కలిగేది ఏంటంటే ఇదంతా పోలీసుల సమక్షంలో జరుగుతుంది. ఇది జీర్ణం చేసుకోవడానికి సాధ్యం కావడంలే. నాకైనా నాలాంటి ప్రజాస్వామ్యవాదులకైనా ఎక్కడైనా ఒక చోట దాడి జరుగుతుంది, ఒక మనిషి పైన హత్యా ప్రయత్నం జరుగుతుంది, ఒక ఇంట్లోకి చొరబడినారంటే ఆ వార్త పోలీసులకు సమాచారం ఫోన్ ద్వారా అందిన వెంటనే ఎంత వేగంగా రావాలో అంత వేగంగా పోలీసులు వచ్చి ఆ దాడిని ఆపే ప్రయత్నం చేసేవారు గతంలో. ఆ మనిషిని ప్రాణాపాయం నుంచి రక్షించేవాళ్ళు గతంలో. అది పోలీస్. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ అది కాదు. ప్రజలారా, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ గుండాల యొక్క నేపథ్యంలో అక్కడ దాడి జరుగుతూ ఉంటే పోలీసులు మిన్నుకుండిపోతున్నారు, అచేతనంగా నిలబడిపోతున్నారు. కనీసం వాళ్ళ మీద కేసులు పెట్టకపోయినారు, అది వేరే విషయం. అది మీకు అలవాటైపోయింది 2 ఏళ్ల నుంచి. మా పైన తప్పుడు కేసులు పెట్టడం, దాడి చేసిన వారిపైన కేసులు పెట్టకపోవడం మీకు అలవాటైపోయింది పోలీసులకు. అది కాదు నా బాధ. కనీసం ఆ దాడిని ఆపే ప్రయత్నం చేయడంలే, ఆ హింసను ఆపే ప్రయత్నం చేయడంలే, ఆ రక్తపాతాన్ని నిలువరిస్తామనే ప్రయత్నం పోలీసు అధికారులు చేయలేదంటే చాలా విడ్డూరంగా ఉంది. మనసుకు చాలా నొప్పిగా కూడా ఉంది. మనుషుల ప్రాణాలు మీ సమక్షంలో తీస్తూ ఉంటే, ఇళ్ళలో ఉండే ఆడవాళ్లను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే మీరు ఎట్లా చూస్తూ ఊరుకుండగలుగుతున్నారు? మాకు అర్థం కావడంలే, ప్రజలకు అర్థం కావడంలే. మీ ఇళ్లలో కూడా ఎస్ఐ మొదలు పెడితే డీజీపీ వరకు మీ ఇళ్లలో కూడా పోలీసు అధికారులారా, మీ అమ్మలు ఉన్నారు, మీ శ్రీమతి ఉంది, మీ బిడ్డలు ఉన్నారు. ఎవరైనా దొంగలో, రౌడీలో, గుండాలో మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంటిని ధ్వంసం చేసి మీ ఆడవారిని భయభ్రాంతులకు గురి చేసి సస్తామో బతుకుతామో తెలియని పరిస్థితి కల్పిస్తే మీ మనసుకు బాధ అనిపించదా? భయం అనిపించదా? మరి ఎక్క న్యాయం ఇది? మీ ఇంట్లో ఆడోళ్ళైతే, మీ కుటుంబ సభ్యులైతే ఒకలాగా, మా కుటుంబ సభ్యులైతే, మా ఇంట్లో ఆడోళ్ళైతే ఒకలాగనా? ఇదేనా మీరు ఉద్యోగం చేసేటప్పుడు ప్రమాణం చేసింది? మేము చట్టానికి ప్రతినిధులమై రక్షణ కల్పిస్తాం, సమాజాన్ని శాంతియుతమైన వాతావరణంలో ఉంచగలుగుతాం, నిష్పక్షపాతంగా, నిజాయితీగా, బంధుత్వాలకు లేకుంటే స్నేహాలకు లేకుంటే డబ్బుకు, అధికారానికి లోబడకుండా నిజాయితీగా పనిచేస్తామని మీరు చేసిన ప్రమాణం ఏమైపోయినాయి? అంబటి రాంబాబు ఇంట్లోకి సొరబడి 1000 మంది యువకులు కట్టెలతో, రాళ్లతో ఇల్లంతా ధ్వంసం చేసి ఇంట్లో వాళ్ళ ఆడోళ్ళు ఉంటే వాకిలేసుకొని లోపల భయభ్రాంతులకు గురవుతా ఉంటే మీరు 100 మంది పోలీసు వాళ్ళు ఉండి గమ్మునున్నారు. ఒక్కని మీదన్నా మీరు లాఠీ చార్జ్ చేసినారా? ఆ గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేసినారా? వారికి వార్నింగ్ అన్నా ఇచ్చినారా? ఒక్క మాటన్నా పరుషంగా వాళ్ళని మాట్లాడినారా? కరెక్ట్గా చెప్పాలంటే సినిమా చూస్తున్నారు, లైవ్లో సినిమా చూస్తున్నారు. మీరు నిజంగా ఈ ఉద్యోగం చేసి మీరు ఇంటికి పోయి మీ భార్యకు, మీ పిల్లలకు ఏం సమాధానం చెప్తున్నారో ఆ భగవంతునికే తెలియాల. పోలీస్ అధికారులరా, ఇంటికి పోయిన తర్వాత మీ శ్రీమతి కానీ, మీ బిడ్డలు కానీ మిమ్మల్ని ప్రశ్నించడం లేదా? వారికి మీరు సమాధానం చెప్పడం లేదా?
సమాజానికంటే మీరు సమాధానం చెప్పడంలే, చెప్పే పరిస్థితుల్లో మీరు లేరు. కనీసం మీ కుటుంబ సభ్యులకు నేను అనుకుంటా ఉంటా, చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వానికి లొంగి, వారి అధికారానికి లొంగి మీ పోస్టింగుల కోసము, మీ ఉద్యోగాల కోసము మనసు సంపుకొని ఈ ఉద్యోగం మీరు చేస్తున్నారే, నిజంగా మనసు కలిగిన పోలీసు అధికారులు అయితే మానసికంగా ఆ రాత్రి చచ్చిపోయారు. ఆంధ్రప్రదేశ్ సమాజానికి పోలీసులు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వము సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. ఒక్కసారి ప్రజల్ని ఆలోచించమంటాను. బయట ఏం జరిగిందో తర్వాత మాట్లాడుకున్నాం, లేదు ఇప్పుడే మాట్లాడుకున్నామంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. బయట ఏమన్నా జరగని, పురుషులు ఎవరైనా ఏమైనా మాట్లాడుకొని రాజకీయాలు ఉండేవాళ్ళు ఇళ్ళ మీదకి రావచ్చునా, ఇళ్లను దహనం చేయొచ్చునా, భార్యాపిల్లలను భయభ్రాంతులకు గురి చేయొచ్చునా? ఎవరిదైనా ఇల్లే, ఎవరింట్లో ఉండే వృద్ధులైనా వృద్ధులే, ఎవరింట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళైనా, మా ఇళ్లలో ఉండే వాళ్ళైనా మహిళలే కదా ప్రజలారా. చంద్రబాబు నాయుడు ఏమి సమాధానం చెప్పాలనుకుంటున్నాడో, లేకుంటే ఏం సందేశం సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాడో, భావితరాల రాజకీయ భవిష్యత్తును ఏ విధంగా రాయాలనుకుంటున్నాడో మరి నిజంగా ఆయనకే అర్థం కాలే. తన కుమారుడైనటువంటి లోకేష్ బాబు రాజకీయంగా పూర్తి బాధ్యతలు తీసుకునే నాటి నుంచి ఈ రాష్ట్రం రావణ కాష్టమైంది. ఒక రెడ్ బుక్ అని భయాన్ని కల్పించే విధంగా ఒక రెడ్ బుక్ తీసుకొచ్చినారు. ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే ప్రజలకైనా, రాజకీయ ప్రత్యర్థులకైనా ఒక నమ్మకం కలిగే విధంగా ఉంటుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఏదో పాత ప్రభుత్వాన్ని మేము వద్దనుకున్నాం, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం, మాకు ఇదిగో ఈ అభివృద్ధి చేస్తారు, ఈ సంక్షేమాన్ని ఇస్తారు, మా జీవితాలకి వెలుగునిస్తారని చెప్పి ఎవరైనా ఆశగా, నమ్మకంగా, సంతోషంగా స్వాగతిస్తారు. మీరు తీసుకొచ్చిన రెడ్ బుక్ రాష్ట్రంలో భయాన్ని కలిగిస్తుంది. తప్పుడు కేసులతో నెలల తరబడి నాయకులను జైళ్లకు పంపించి మీ ఇష్టానుసారంగా నియంత్రితపు పోకడలతో మీరు పరిపాలన చేస్తే ఇది ప్రజలు స్వాగతిస్తారా? చంద్రబాబు నాయుడు గారు, ప్రజలకు ఉండాల్సింది ప్రభుత్వం పైన నమ్మకం ఉండాలా, ప్రజలకు ప్రభుత్వం పైన ఉండాల్సింది సదభిప్రాయం ఉండాలా. కానీ మీ రెడ్ బుక్ మీద ఉండేది భయం ఉంది. ఏదో నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకే పంపిస్తున్నారు, ఇంతవరకే పరిమితములే అనుకున్నాం. కానీ హద్దు దాటిపోయింది 20 నెలలకు. ఈరోజు రెడ్ బుక్ కాస్త, రెడ్ బుక్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచడం రెడ్ బుక్ చేసే పని అని అనుకుంటున్నాం సమాజం అంతా, ఆంధ్రప్రదేశ్ సమాజం. 20 నెలల తర్వాత ఇప్పుడు చూస్తుండేది ఏంటంటే, నాకు అనిపిస్తూ ఉండేది రెడ్ బుక్ కాస్త రూపాంతరం చెంది రెడ్ బుక్ కాస్త బ్లడ్ బుక్ అయింది. ప్రజలారా. రెడ్ బుక్ ఏమో మమ్మల్ని జైళ్ళల్లో పెట్టిన వరకు పరిమితమైంది, అది ఇప్పుడు బ్లడ్ బుక్ ఏమో మా రక్తాన్ని రుచి చూడాలంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క రక్తాన్ని రుచి చూడాలంటుంది. మన వారసులకు ఏం సమాధానం చెప్తారో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. రేపు రాబోయే రాజకీయ భవిష్యత్తులకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఎవరైనా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావాలంటే సాహసిస్తారా? ప్రజలకు సేవ చేసేదానికి నిస్వార్థపూరితమైన ఆలోచనలతో ప్రజలు ముందుకొచ్చే పరిస్థితి ఏ యువకులైనా ముందుకొస్తారా? వాళ్ళ తల్లిదండ్రులు ముందుకు రాణిస్తారా? ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే రాజకీయ నాయకుల యొక్క ప్రాణాలకు భద్రత లేదు, రాజకీయ నాయకుల యొక్క ఆస్తులకు భద్రత లేదు, రాజకీయ నాయకుల యొక్క కుటుంబ సభ్యులకు కూడా భద్రత లేదు. ఇక రాజకీయ నాయకులకు ప్రాణాలకు, ఆస్తులకు, గౌరవానికి దేనికి భద్రత లేనప్పుడు రాజకీయాల్లోకి ఎవరు వస్తారు? ఈ సమాజాన్ని ఉద్ధరించడానికి ఎవరు సంసిద్ధమవుతారు? ఇదే ఈరోజు చంద్రబాబు నాయుడు రాస్తా ఉండే బ్లడ్ బుక్ ద్వారా రక్త చరిత్ర. అంబటి రాంబాబు గారు గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు, దీనికి బీజం వేసింది ఎవరు? ఈ రావణ కాష్టకు బీజం వేసింది ఎవరు ప్రజలారా? ఎక్కడ పడింది బీజం? మొట్టమొదటి బీజం వేసింది, మొట్టమొదటి దీనికి కారణభూతుడు
నారా చంద్రబాబు నాయుడు గారు. కారణం, అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి ప్రసాదమైనటువంటి లడ్డుకు సంబంధించి పంది, ఆవు, ఎద్దు, చేపలు తదితర జంతువుల యొక్క కొవ్వు నుంచి తీయబడినటువంటి నూనె ద్వారా ఈ లడ్డు ప్రసాదం తయారు కాబడింది, మహా అపచారం జరిగింది దేవదేవునికి అని చెప్పి నిరాధారమైనటువంటి, ఏ ఆధారము లేకుండా, ఏ విచారణ చేపట్టకుండా, ఏ ల్యాబు రిపోర్ట్ ఇవ్వకుండా గాలి మాటను 120 కోట్ల మంది హిందువుల యొక్క భక్తుల మనోభావం పైన దాడి చేసి అబద్ధం ద్వారా అపపవిత్రం చేయబడింది నారా చంద్రబాబు నాయుడు. ఇది తొలి బీజం. ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి ఇంతటి నిందను మాకు ఆపాదిస్తే మోసినాం మేము. కారణం, దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి నిజాన్ని నిగ్గు తేలుస్తాడు, సిబిఐ విచారణ చేసినప్పుడే అసలు విషయాలు, నిజాలు బయటకు వస్తాయని చెప్పి మౌనం దాల్చినాడు మా నాయకుడు. మమ్మల్ని మౌనం దాల్చమని చెప్పినాడు. 20 నెలల తర్వాత సిబిఐ రిపోర్టు ఏమిచ్చింది? జంతువుల కొవ్వు కలవలేదు అని ఇచ్చింది. జంతువుల కొవ్వు కలవలేదు అని ఇచ్చింది. నిజంగా మీరు స్వామివారి భక్తులైతే, ఆ స్వామివారి భక్తులైనటువంటి 120 కోట్ల మంది యొక్క మనోభావాన్ని సంరక్షించాల్సినటువంటి నాయకత్వం మీకుంటే, దేవదేవునికి దండం పెట్టుకొని, స్వామి నీ దయ వలన నీకు నైవేద్యంగా ప్రసాదించే ఈ లడ్డు అపపవిత్రం కాలేదు, జంతువుల కొవ్వు కలవలేదు, అట్టి ప్రసాదాన్ని నీ భక్తులు ఎవరు స్వీకరించలేదు, ధన్యవాదాలు తండ్రి అని చెప్పి ఆ దేవదేవునికి దండం పెట్టుకొని తిరుమలకు పోయి దర్శనం చేసుకొని రావాలి. కానీ మీరేం చేసినారు? మళ్ళా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీ వాళ్ళతో పచ్చపత్రికల్లో రాపిచ్చి, మళ్ళా మీ మనుషులతో ప్రకటనలు చేయించి, జంతువుల కొవ్వు కలసలేదు అని చెబితే ఇప్పుడు మళ్ళా కల్తీ జరిగింది అని మళ్ళా ఇంకొక పాట పడుతున్నారు. అంటే ఇంకా దాన్ని మీరు ప్రొలాంగ్ చేయాలా? ఇంకా రాజకీయ ప్రయోజనాల కోసం స్వామివారి యొక్క ప్రసాదాన్ని వాడుకోవాలని చెప్పి కల్తీ జరిగిందంటున్నారు. మరి మీరు కల్తీ జరిగిందని అంటున్నారంటే జంతువుల కొవ్వు కల్తీ లేదనే కదా, అంగీకరించినట్టే కదా. మరి అంగీకరించడమే వాస్తవమైనప్పుడు ఆనాడు ఆధారం లేకుండా తప్పు మాట్లాడడం బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పెద్ద తప్పా కాదా? ఇది ఆనాడు వేసిన బీజం ఈనాడు మళ్ళీ రెండవసారి అంకురార్పణ చేసినావు, దానికి మళ్ళీ కల్తీ నెయ్యి అని చెప్పి గొడవలకు శ్రీకారం చుట్టావు. దీని తర్వాత నువ్వు ఆగినావా? ఎంతటి బరి తెగించిందంటే మీ ప్రభుత్వం, మీరు ఆగలే. ఎక్కడ ఈ లడ్డూ ప్రసాదములో జంతువుల కొవ్వు కల్తీ కలసలేదని ప్రజలకు తెలిసిపోయింది, సోషల్ మీడియాలో ప్రజలు వాంచి పారేస్తున్నారు, విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని దూషిస్తూ అని చెప్పి మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి, రాజకీయ రక్షణ చేసుకునేదాని కోసం మరొక పాపానికి, అపచారానికి తెరదీసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసినారు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసి, లడ్డూ ప్రసాదం బొమ్మ వేసి, మహాపాపం నిజం. ఏంది ఇది టైటిల్? లడ్డూ ప్రసాదం మహాపాపం నిజం. అంటే మిమ్మల్ని రక్షించుకునేదానికి రాజకీయంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వేసి, తిరుపతి లడ్డూ వేసి, ఆ ప్రసాదం మహాపాపం నిజమని చెప్పి రాస్తే ఇది మరొక రాజకీయ పార్టీని రెచ్చగొట్టడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మరొక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తల హృదయాలలో కోపాన్ని రగిలించడం కాదా? అంటే మీ ఉద్దేశం ఈ ఫ్లెక్సీలు వేయండి, కొంతమంది ప్రజలైన లడ్డులో కల్తీ జరిగిందని నమ్మనియండి, ఇది నచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఏదైనా తీసే ప్రయత్నం చేస్తే గొడవ జరగని, ఆ హింస ద్వారా అయినా ఈ లడ్డూ ప్రసాదం యొక్క జంతు కొవ్వు కలసలేదనే విషయాన్ని డైవర్ట్ చేద్దాం. అటు ఈ విషయాన్ని డైవర్ట్ చేసినట్టు ఉంటుంది, గొడవకు కారణభూతమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన రెడ్ బుక్ పనిచేస్తుంది. తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. ఇంకా ఏదైనా వాళ్ళు పొరపాటున మాట దారితే
దాన్ని భూతద్దంలో చూపించి నంగనాసి ఏడుపులు ఏడుద్దాం. ఇది నువ్వు చేసిన పని. అందుకే ఆడ ఫ్లెక్సీ పెట్టించినావు. ఫ్లెక్సీ పెట్టిస్తే మా అంబటి రాంబాబు గారు అక్కడ పోయి ఫ్లెక్సీ తీసేయలే. ప్రజలారా, ఇది తప్పు, మా నాయకుని బొమ్మ వేసి ఈ విధంగా మీరు చేయడం అనేది తప్పు, ఇది గొడవలకు దారి తీస్తుంది, కాబట్టి 24 గంటల వ్యవధిలో పోలీసులు జోక్యం చేసుకొని ఈ ఫ్లెక్సీ తీసేయమను అని చెప్పినారు. మరి పోలీసు అధికారులు వివాదాస్పదమైనటువంటి ఫ్లెక్సీ ఉన్నప్పుడు, మత సామరస్యాన్ని దెబ్బతీసేటప్పుడు, 2 వర్గాల మధ్య గొడవ అయ్యేటప్పుడు ఆ ఫ్లెక్సీని తీసేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా? తీసేయకపోవడం, పైగా మరుసటి దినం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గుండాలు కట్టెలతోనూ మారణాదాలతోనూ ఆ ఫ్లెక్సీ దగ్గర వచ్చి రక్షణగా నిలబడితే పోలీసులు కూడా కాకి దుస్తులు వేసుకొని వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళేమో ఫ్లెక్సీకి రక్షణగా ఉన్నారు, మీరేమో తెలుగుదేశం పార్టీ గుండాలకు రక్షణగా నిలబడినారు. చోద్యం నాయన, చోద్యం. ఇది నేను ఎక్కడ చూడలే నా జీవితంలో. గుండాలకు, రౌడీలకు, హింస చేసే వాళ్లకు పోలీసులు రక్షణ. అప్పటికీ మేమేమనలే. అంబటి రాంబాబు ఆయన పార్టీ ఆదేశాల మేరకు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయి పూజ చేసి తిరిగి ఇంటికి పోతా ఉంటే ఆయన కారు మీద దాడి చేసినారు. ఇదే కదా గొడవకు కారణం. మళ్ళా అనవసరంగా ఆయన పొయ్యేవాని మీద కారు మీద దాడి చేసి బండ బూతులు ఆయన తిట్టినారు. ఆయన కారును ధ్వంసం చేసే పరిస్థితి చేసినారు. కారులో నుంచి ఆయన లాగి కొట్టాలనో సంపాలనో ప్రయత్నం చేసినారు. పోలీసులు ఉంటారు అక్కడ. కనీసం పోలీసులు, ఒక మాజీ మంత్రి, ఆయన ప్రజాప్రతినిధి, ఆయనను సంరక్షించి బాధ్యతగా ఇంటికి పంపించాలా, అక్కడ అల్లరి మూకలను చెదరగొట్టాలనే ప్రయత్నం కూడా చేయకుండా చోద్యాన్ని చూస్తున్నారు. అప్పుడు అంబటి రాంబాబును తెలుగుదేశం పార్టీ మనుషులు మాట్లాడిన మాటలు, తిట్టిన తిట్లు ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ తెలియకపోతే వినిపించగలుగుతాం. అమ్మనన్నారు, అక్కనన్నారు, ఒక్కటి కాదు, ఈ నోటితో మాట్లాడలేని పరుషమైన, హీనమైన, సంస్కారహీనమైన మాటలన్నీ మాట్లాడినారు. అంతటితో ఆగినారా ప్రజలారా? వీళ్ళు ఒక మాజీ మంత్రిని పట్టుకొని మాట్లాడినారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఆ ఆకతాయి వాళ్ళ గుండాలు ఆలిని అమ్మను మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆలిని అమ్మను మాట్లాడిన తర్వాత అంబటి రాంబాబు గారికి కోపం వచ్చి కారు అద్దంలో నుంచి తల బయటికి పెట్టి ఒక్క మాటే ఆయన మాట్లాడింది. ఒక్క మాటే. చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మా జగన్ను మాట్లాడిన తర్వాత, నా మీద దాడి చేయనీకి వస్తున్నారు, మా జగన్ను మాట్లాడుతున్నారు కదరా మీరు. మరి ప్రజలు నేను అడుగుతా ఉన్నా, అంబటి రాంబాబు వాళ్ళ అమ్మను, అక్కను తిట్టడం న్యాయమా? ఆయన కొట్టడానికి పోవడం న్యాయమా? మా జగన్మోహన్ రెడ్డిని, అమ్మను, ఆలిని తిట్టడం న్యాయమా? ఈ తిట్టిన తర్వాత మనిషిగా ఉండేవాడు ఎవడైనా తనను, తన కుటుంబ సభ్యులను, భార్యను, తల్లిని మాట్లాడిన తర్వాత, తన నాయకుడి భార్యను, అమ్మను, తల్లిని మాట్లాడిన తర్వాత అన్బ్యాలెన్స్డ్ అయి కోపముతో వాళ్ళ అమ్మ మొగుడు రమ్మను తేల్చుకుంటా అని చెప్పి ఒక మాట అంటే మహాపచారం వంటిది. నారా చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరమ్మను నువ్వు అమ్మ మొగుడు అంటావా? నారా చంద్రబాబు నాయుడు భార్యను అంటావా? నారా చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మను, ఆ తల్లి పేరు ఏం పేరు నాకు తెలియదు, వాళ్ళ అమ్మ మొగుడు అంటావా? ఇది మహాపచారం. అసలు 75 ఏళ్ల వయసు కలిగిన, అపార అనుభవము, జ్ఞానం కలిగిన నారా చంద్రబాబు నాయుడు గారి అమ్మ మొగుడంటావా అని ఘోరమైన తప్పిదంగా చిత్రీకరించి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి యొక్క సంపూర్ణమైనటువంటి డైరెక్షన్లో పోలీసులకు చెప్పి, మా వాళ్ళు మా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, మీరు మిన్నుకుండిపోవాల్సిందే అని ఆజ్ఞాపించి, పాతయి కొత్తయి అన్ని పగలు హృదయంలో దాచుకునేటన్ని బహిర్గతం చేసి అంబటి రాంబాబు గారింటి పైకి స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి